హలో, అవునా? అలాగా, ఓకే ఓకే, ఉంటాను. కావేరి, మీ అమ్మగారిని రిలీజ్ చేశారు. కావేరి, నేను మీరు చెప్పినట్టే చేశాను కదా. మీ అమ్మగారిని రిలీజ్ చేయించారు కదా. ఇక నా కూతుర్ని నాకు అప్పగించమని చెప్పవా? మైసమ్మ, ఇంద్రజని వదలమని చెప్పు. నేనొదలను. అదేంటి, నువ్వు చెప్పింది చేస్తే నా కూతుర్ని వదిలేస్తానన్నావుగా? నేను అబద్ధం చెప్పాను. అన్యాయం, అక్రమం. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, దగులుబాజీ పనులు చేయడం మా విలన్ల జన్మ హక్కు. దాన్ని లాగేసుకోవడానికి మీరెవరు? మా అంతర్జాతీయ విలన్ల సంఘం తరపున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చూసావా అన్ని? ప్రాణం మీదకొచ్చిన కామెడీ వదలట్లేదు. అలా నిన్ను కానీ నీ కూతుర్ని కానీ బాధ పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదు. కానీ నువ్వు చేసిన పని వల్ల మా అమ్మ చాలా ఇబ్బందులు పడింది. ఆ కష్టం నీకు కూడా తెలియాలని ఇదంతా చేశాను. అయ్యో, ఇకనైనా ఆ యవజతో కలిసి తప్పులు చేయకుండా బుద్ధిగా బ్రతుకు. చూడు, అలా నువ్వు నీ కూతురు కలిసి ఎన్ని తప్పులు చేశారో అన్నీ నాకు తెలుసు. ఇంకొకసారి కావేరి జీవితంతో ఆడుకోవాలని చూసినా అర్జున్ కావేరీలు ఒకటి కాకుండా అడ్డుపడాలని చూసినా నిన్ను నీ కూతుర్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తాను. ఇంకెప్పటికీ బయటికి రాకుండా చేస్తాను. జాగ్రత్త. అలాగే మైసమ్మ, ముందు ముందు నా కూతుర్ని విడిపించు. చాలు. అటు చూడు. ఇంద్రజ, ఇంద్రజ, అమ్మా ఇంద్రజ. థ్యాంక్స్ మైసమ్మా. నీ సాయం లేకపోతే మా అమ్మను విడిపించుకోవడం కష్టమయ్యేది. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి కావేరి? ఇది నా డ్యూటీ. నువ్వు ఏ క్షణాన ఫోన్ చేసినా నేనొస్తాను. చాలా థ్యాంక్స్ మైసమ్మా. ఇట్స్ ఓకే మేడం, నేను వెళ్ళొస్తాను. వస్తాను కావేరి. కావేరి, నువ్వు సూపర్ అని. అంతేగా, మన కావేరి ప్లాన్ వేసిందంటే అది సూపర్ అంతే. కావేరి, అవునా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు కావేరి. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. నేహా, నేహా. ఏంటి శివగారు, ఏమైంది? నేహా, నీకు గుడ్ న్యూస్. ఏంటి శివగారు ఆ గుడ్ న్యూస్? అత్తయ్యని రిలీజ్ చేస్తున్నారంట. ఆ యమజ అర్జున్ని వెంట పెట్టుకుని వెళ్ళి కేసు వాపస్ తీసుకుందంట. ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి. పదండి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అమ్మని తీసుకొద్దాం. పదండి పదండి. అమ్మా, అమ్మా. ఎందుకమ్మా ఇంత పని చేశావు? ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు స్నేహ? అది కాదమ్మా, ఆ యమజ ఆట కట్టించడానికి కావేరి ఉంది కదా, తనకి సహాయంగా మేమంతా ఉన్నాం కదా. నీకేమైనా అయితే మేమంతా ఏమైపోవాలమ్మా? నాకేమవుతుందమ్మా మీరందరూ ఉండగా? అత్తయ్య, నేను బెయిలిద్దామంటే నువ్వు రానివ్వలేదు. నేను భువనా గారు ఎంత ప్రయత్నించినా మీరు ఒప్పుకోలేదు. శివ,
ఈ పని కావేరి చేయాలని నేను అనుకున్నాను. నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది. కావేరి చెప్పినట్టే యమజ అర్జున్ బాబుతో కలిసి వచ్చి కేసుని వాపస్ తీసుకునేలాగా చేసింది. నా కూతురంటే ఏంటో యమజకి మరోసారి తెలిసేలాగా చేసింది. నాకు నమ్మకం ఉంది శివ, తను అర్జున్ బాబుని కూడా దక్కించుకుంటుంది. అవును స్నేహ, గంగేది? అమ్మా తను పెళ్లికి వెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్ అక్క మ్యారేజ్ అంట. ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్లారు. మరి గంగకి విషయాలేవీ తెలీవా? తెలియకుండా మేనేజ్ చేసాం అత్తయ్య. తెలిస్తే తనని ఆపలేం అత్తయ్య. రండి అత్తయ్య, లోపలికి వెళ్దాం.